అఖిల్ బాబు సహస్ర మహామృత్యుంజయ జపం చెయ్యాలి. ఆ జపం పూర్తయిన తరువాత దంపతులిద్దరూ కలిసి బ్రహ్మముహూర్తంలో ఆకాశహారతి ఇవ్వాలి. దాంతో మృత్యుంజయ దీక్ష పూర్తవుతుంది. అఖిల్ బాబుకి ఉన్న అపమృత్యుంజయ గండం తొలగిపోతుంది. ఆ తరువాత చతుషష్ఠి కళల్లో ప్రావీణ్యులైన కళాకారులు ఎంతమంది అఖిల్ బాబు జీవితంలోకి వచ్చినా ఎటువంటి ప్రమాదము ఉండదు. పూర్ణాయుష్యుడై ఉంటాడు. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. కళాకారుల వల్ల అఖిల్కి ప్రాణగండం అని భయపెట్టి శ్యామ కళాకారిణి అనే నిజాన్ని బయటపెట్టి శ్యామని ఇంట్లోంచి బయటికి పంపించాలనుకున్నాను. మధ్యలో గురువుగారు దోష పరిహారం చెప్పారు. ఆ దోష పరిహారం చేస్తే ఆ గండం పోతే వెంటనే అఖిల్కి శ్యామకి శోభను ఏర్పాటు చేస్తారు. గుళ్ళో జరగబోయే ఆ మృత్యుంజయ దీక్షకి విఘ్నం కలిగించాలి. ఎస్, ఆ దీక్షని గనక ఆపేయగలిగితే ఆ ప్రాణగండం అనే భయం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మెల్లగా ఏదో ఒక గొడవ పెట్టి శ్యామని ఇంట్లో నుంచి పంపించేయొచ్చు. కానీ ఎలా ఎలా ఆ దీక్షని భగ్నం చెయ్యాలి? అఖిల్కి ప్రాణగండం తప్పించే రెమెడీని గురువుగారు చెప్పినా కూడా ఐశ్వర్య ముఖంలో ఆనందం కనబడటం లేదు. అంటే తనింకా శ్యామాని బయటికి పంపించే ఆలోచనలోనే ఉందేమో. తను గనక అదే ఆలోచనలో ఉంటే తనతో చేతులు కలిపితే శ్యామాని ఇంట్లో నుంచి బయటికి గెంటేయటం ఈజీ అవుతుంది. ఏంటి ఐశ్వర్య, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఉంది. మొన్న శోభనం రోజు నేనన్నీ గమనిస్తూనే ఉన్నా. నీ ముఖంలో ఏదో ఆందోళన కనబడుతుంది. శ్యామాని ఇంట్లోంచి పంపించాలనే ఆలోచన నీకుంది కదా? శోభనం జరిగితే తనని పంపించటం కష్టమవుతుందన్న ఆందోళన నీకుందని నేననుకుంటున్నాను. అంతే అయ్యుండాలి. అంతకు మించిన ఆందోళన పడాల్సిన విషయం ఏముంది? అవును, దాని గురించే. నీ ఆందోళన గమనించే అది తగ్గించే మార్గం చెప్పి నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను ఐశ్వర్య. హెల్ప్ చేస్తావా? అవును. గురువుగారు చెప్పినట్టు ఆ మృత్యుంజయ దీక్షని భగ్నం చేస్తే నువ్వనుకుంటున్నట్టు శోభనం జరగదు. అప్పుడు నువ్వెలాగో అలా శ్యామాని ఇంట్లోంచి బయటికి గెంటేయచ్చు. నేను మనసులో ఇదే ఆలోచిస్తున్నాను. అది గ్రహించే వచ్చానే పిచ్చి మొహమ. కానీ ఎలా? ఆ దీక్షని ఎలా భగ్నం చేయాలి? ఎలాగంటే ఒక ఐడియా. ఏంటి? అది ఓకే, నువ్వు గుడికెళ్ళి అక్కడ చేయాల్సింది చెయ్యి. నేనింటి దగ్గర ఇక్కడ చేయాల్సింది చేస్తాను. దీక్ష భగ్నమైపోతుంది.
వెళ్ళొస్తాం మమ్మీ. మంచిది నాన్న. మీ తాతగారు చెప్పినట్టు ఆ మృత్యుంజయ దీక్ష పూర్తి అయిపోతే నీకు గండం పూర్తిగా తొలగిపోతుంది. అసలు గండం అంటూ ఉంటేనే కదా తొలగిపోవడానికి. అదంతా మన క్రియేటివిటీయే కదా. మృత్యుంజయ దీక్ష చేయడానికి మీరు వెళ్తున్నారు, ఆ దీక్షని భగ్నం చేయడానికి మేము చూస్తున్నాం. కానియండి. నాన్న అఖిల్, అక్కడ పూజారి గారితో అంతా వివరంగా చెప్పాను. మీరు వెళ్లేసరికి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తారు. మీరు ప్రశాంతంగా మనసుని ఆ పరమేశ్వరుడి మీద లగ్నం చేసి ఆ మృత్యుంజయ దీక్ష పూర్తి చేసుకురండి. అంతా శుభమే జరుగుతుంది. అవును, అంతా అశుభమే జరుగుతుంది. అలాగే నాన్న. క్షమ, పద. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. మంచిదమ్మా. గురువుగారు, ప్రదోష వేళ అవుతుంది. వర్మగారి కొడుకు కోడలు ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమంటారా? చెయ్యి నాయనా. అలాగే. గురువుగారు, ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు. అలా పక్కకు వెళ్ళి చేస్తాను. అలాగే నాయనా. హలో గురువమ్మ గారు, మీరు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా ఆ మృత్యుంజయ దీక్ష భగ్నం అవుతుంది. వెరీ గుడ్. వాళ్ళు ఇంకా రాలేదు. బయలుదేరారా? ఆల్రెడీ వాళ్ళు బయలుదేరారు. కాసేపట్లో వచ్చేస్తారు. అయితే ఓకే అండి, ఉంటాను. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా దీక్ష భగ్నం అవ్వాలి. అర్థమైందా? అర్థమైందండి. ఉంటాను. క్షమ, పద. గురువుగారు, వాళ్ళు వచ్చేసారు. రండి. నమస్కారం పూజారి గారు. నమస్కారం. అంతా సిద్ధం. మీరు వెళ్ళి దీక్షా వస్త్రాలు కట్టుకుని వస్తే కార్యక్రమం ప్రారంభిద్దాం. అలాగే పూజారి గారు. ఇదిగోండి. రండి బాబు, కూర్చోండి. ఇదిగోండి. ఇదిగో ఆచమనం చెయ్యండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దీపం వెలిగించింది. నేను అర్పేస్తానుగా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నువ్విక్కడ కార్యక్రమం చూడు, నేను గుడికెళ్ళి అక్కడ కార్యక్రమం చూస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః
నమః శివాయ. బాబు, మీ గురువుగారు ఈ మృత్యుంజయ దీక్ష తీసుకోమని ఆ పరమేశ్వరుణ్ణి చంద్రశేఖరాష్టకంతో స్తుతించమని ఎందుకు చెప్పారో తెలుసా? తెలీదు పూజారి గారు, మీరు చెప్పండి. అష్టకం అంటే 8 శ్లోకాలుంటాయి. అష్టకాలు చదివితే అష్టకష్టాలు తొలగిపోతాయి అంటారు పెద్దలు. ముఖ్యంగా ఈ చంద్రశేఖరాష్టకం అపమృత్యు దోషాన్ని సంపూర్ణంగా తొలగిస్తుంది. పూర్వం మృకండ మహర్షి, మరుద్వతి అనే దంపతులు సంతానం లేక చాలా అవస్థలు పడ్డారు. పిల్లలు లేని కారణంగా మృకండ మహర్షికి బ్రహ్మసభలోకి ప్రవేశం లభించలేదు. వారి ఇంటికి అతిథిగా వచ్చిన ఋషిపత్నులు వారికి పిల్లల్లేని కారణంగా మరుద్వతి చేతి వంటని తినడానికి నిరాకరించి వెళ్లిపోయారు. సంతానం లేని కారణంగా పితృరుణం తీరదని, పుణ్యకార్యాలు చేసే అర్హత రాదు అని బాధపడ్డారు ఆ దంపతులు. అప్పుడు ఆ మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అయోగ్యులైన కొడుకులు 100 మంది కావాలా? 16వ ఏటనే పరమపదించే యోగ్యుడైన కొడుకు ఒక్కడు కావాలా? కోరుకో, వరంగా ఇస్తాను అన్నాడు ఆ పరమశివుడు. యోగ్యుడైన కొడుకే కావాలని మృకండ మహర్షి కోరుకోవడంతో మార్కండేయుణ్ణి ప్రసాదించాడు ఆ పరమశివుడు. మార్కండేయుడికి 16వ ఏడు రాగానే మృత్యుంజయ ఘడియలు ఆసన్నమయ్యాయి. తనకు జన్మ ప్రసాదించిన ఆ పరమేశ్వరుడే తనను మృత్యువు నుంచి కాపాడుతాడు అన్న నమ్మకంతో ఆ పరమేశ్వరుణ్ణే ఆశ్రయించాడు ఆ మార్కండేయుడు. ఓం నమః శివాయ. శివలింగం సన్నిధిలో ఉన్న మార్కండేయుడికి యమపాశాన్ని విసిరాడు యమధర్మరాజు. వెంటనే మార్కండేయుడు ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. యమపాశం మెడ చుట్టూ బిగుస్తున్నా కూడా భయపడకుండా శివుని మీద పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో చంద్రశేఖరాష్టకాన్ని జపించి పరమేశ్వరుడి యొక్క కరుణ పొంది చిరంజీవత్వాన్ని పొందాడు. మార్కండేయుడికి అపమృత్యు దోషం పోయి మార్కండేయ ఆయుష్షు అన్న పేరుతో కొత్త ఆయుష్షుని సృష్టించాడు. ఆ చంద్రశేఖరాష్టకం అంత శక్తివంతమైంది కాబట్టే మీ గురువుగారు ఆ అష్టకంతో స్వామివారిని స్తుతించమన్నారు. ఆ అష్టకం నేను చెబుతూ ఉంటాను, మీరు కూడా అనండి. అలాగే పూజారి గారు. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం. చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శివతాండవం ఆదిశంకరుడు భూమి భూతలిడి ఆడుతున్న శివతాండవం నయనత్రయము విడి విస్ఫులింగములి నటనమాడు శివతాండవం అడుగులకు ధరణి పులికిపడు అగ్ని శిఖల శివతాండవం క్షుద్ర శక్తుల రుద్ర భూమికి సాగనంపు శివతాండవం నీచకుల ధూర్త దుర్మతుల కారరాజు శివతాండవం ఉగ్రనేత్రుడై ఊచకోతలిడి ఒప్పరించు శివతాండవం ధర్మంగాసు నటనం ఇది న్యాయం వెలుచు తరుణం నెత్తురుడుకు నటనం శరమంకమేక మరణం అద్భుత తాండవం అసమాన తాండవం ప్రళయ తాండవం సంహార తాండవం ఐశ్వర్య ఏం చేస్తున్నావు? నూనె అయిపోయినట్టుంటేను వేద్దామని చూస్తున్నాను అత్తయ్య. నేను వేస్తానమ్మా. ఆ ఛ, ఆ ప్రాణదీపం ఆర్పేద్దామంటే కుదరట్లేదు. అక్కడ గురువమ్మ ఏం చేస్తుందో ఏంటో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏంటి పరిస్థితి? అష్టకం పూర్తయింది. అభిషేకం మొదలు కాబోతోంది. అభిషేకం అయ్యాక మా గురువుగారిని పక్కకు తప్పించి మీరు చెప్పినట్టుగా ఆ దీక్ష నేను భగ్నం చేస్తాను. ఓకే, వెళ్ళండి. అలాగే. ఓం రుద్రాయ నమః. గురువుగారు, పరమేశ్వరాయ. పంచామృతాలు. అలా ఇవ్వు నాయనా. అభిషేకం కాగానే అసలు కథ ఉంటుందిలే. ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. ఓం తారదాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అభిషేకం పూర్తయింది. ఇక గురువుగారిని తప్పించాలి. అక్షంతలు వేయండి. గురువుగారు, చాలా నీరసంగా కనపడుతున్నారు. పాలు గాని పళ్ళు గాని ఏమైనా పుచ్చుకుంటారా? ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు నేను మంచినీళ్లు తప్ప మరేమీ ముట్టుకోనని నీకు తెలుసు కదా నాయనా. తెలుసు గురువుగారు, కాకపోతే నీరసంగా ఉన్నారు కదా అని. అబ్బే, ఏమీ లేదు.
కాసిన్ని మంచినీళ్లు తీసుకో చాలు. అలాగే గురువుగారు. ఓం నమ శివాయ శివాయ నమః.